హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీనెస్ ఈజ్ హోమ్ మేడ్ బై శైలజ. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే, నేను మా వాడికి లంచ్ బాక్స్లో ఏ రెసిపీస్ పెడతానో, హెల్తీగా ఎలా చేసి పెడతాను అన్నది చూపిస్తాను. ఈరోజు చేసేది పన్నీర్ రైస్ అండి. ముందుగా ప్యాన్ పెట్టి అందులో బటర్ వేసుకోవాలి. బటర్ హీట్ అవుతుండగా హోమ్ మేడ్ చేసిన పన్నీర్ క్యూబ్స్ వేస్తున్నాను. ఈ పన్నీర్ క్యూబ్స్ని కొంచెం బాగా సార్ట్ చేయాలి. బాగా ఎక్కువ ఫ్రై అయితే గట్టిగా అయిపోతూ ఉంటాయి, కాబట్టి తక్కువగానే ఫ్రై చేయండి. జస్ట్ సార్ట్ అయితే సరిపోతుంది. ఇది చాలా హెల్దీ అండ్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి పన్నీర్లో. హోమ్ మేడ్ పన్నీర్ బాగా సార్ట్ అవుతుండగా బటర్లో ఓకే, మాత్రం సార్ట్ అయితే సరిపోతుందండి. దీన్ని మనం పక్కకు తీసేసుకుందాం. వీడియో రికార్డ్ చేస్తూ ఒక హ్యాండ్తో చేయడం అనేది కొంచెం నాకు కష్టంగానే ఉన్నదండి, అందుకే నేను పాజ్ చేసి తీసేస్తాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకొక క్యూబ్ బటర్ వేసుకొని ఇందులో కొన్ని ఆనియన్స్, అండ్ కొంచెం క్యారెట్. వాడికి క్యారెట్ అంటే బాగా ఎక్కువ ఇష్టమండి, సో తినేస్తాడు. వాడికి క్యాప్సికమ్ అంటే ఇష్టం ఉండదు, అందుకనే వేయట్లేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి కూడా లైట్గానే సార్ట్ అవ్వాలండి. ఓకే, ఇది సార్ట్ అవుతుంటుంది. ఓకే, 2 స్పూన్స్ టమాటో కెచప్ తీసుకున్నానండి. అందులో ఇందాక ఫ్రై చేసిన పన్నీర్ వేసి బాగా మిక్స్ చేసి అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఓకే, యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అవుతూ ఉంటుంది. ఓకే, మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ రైస్ని కూడా ఇందులో కాసేపు ఫ్రై చేయాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను బాయిల్ చేసినప్పుడు రైస్ నేను సాల్ట్ యాడ్ చేయలేదు, నేను ఇప్పుడు యాడ్ చేశాను. ఓకే, సాల్ట్ కూడా బాగా కలిసేలాగా, వెజ్జెస్ కూడా కలిసేలాగా బాగా సార్ట్ చేసుకుంటున్నాను. ఓకే అండి, ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సోయా సాస్ అండి. సోయా సాస్ వల్ల టేస్ట్ పెరుగుతుంది, మంచి కలర్ కూడా వస్తుంది. స్పైస్ లేకుండా తింటాడు, అందుకని ఇది యాడ్ చేస్తున్నాను. ఓకే, అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకుందాం. ఓకే, అయిపోయిందండి డిష్. అప్పుడు మనం వాడికి లంచ్ బాక్స్ ప్యాక్ చేద్దాం. బిగ్ కంటైనర్లో వచ్చి నేను పన్నీర్ రైస్ వేసుకుంటానండి. ఈ బాక్స్ నేను మీషోలోనే తీసుకున్నాను. నాకు ఎక్కువ కంపార్ట్మెంట్స్ ఉన్న బాక్స్ అంటే చాలా ఇష్టం. ఎక్కువ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ పెట్టచ్చు కదా పిల్లలకి, వాళ్ళకి కూడా చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది అని చెప్పి ఎక్కువ వెరైటీస్, ఎక్కువ న్యూట్రియంట్స్ వెళ్తూ ఉంటాయి వాళ్ళకి. ఓకే, ఇందులో నేను వచ్చి క్యారెట్ అండ్ కుకుంబర్ యాడ్ చేసుకుంటున్నాను. వెజ్జెస్ బాగా తింటాడండి, మనం పిల్లలకి ఏది ఇస్తే అదే తింటారు కదా. ఓకే, 1 బాయిల్డ్ ఎగ్ అండ్ ఇందులో వచ్చి వాటర్ మెలన్ తీసుకున్నాను. ఓకే, ఇంత ఉన్న తర్వాత మనకి డిజర్ట్ లేకపోతే ఎలాగా, వాడికి స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ అండి, సో అందుకే డ్రై ఫ్రూట్స్ పెట్టాను. చూడండి, మంచి కార్బ్స్, ఫైబర్, ప్రోటీన్, వైటమిన్స్, ఐరన్, పిల్లలకి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ ఇందులో ఉన్నాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.